చాలా సంతోషంగా ఉన్నాం. ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి కామెంట్ చేస్తున్నారు. ఇంకా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని హాల్ అని ప్రెస్ చేయండి. మన వీడియోలు అన్ని నోటిఫికేషన్ మీకు అందుతాయి ఫ్రెండ్స్. అయితే ఒకరు మన న్యూ సబ్స్క్రైబర్స్ తెలీదు కానీ రోజానట అది ఇద్దరు భార్యల ముద్దుల మొగుడు ఎపిసోడ్ చేయండి అని పెట్టారు. మళ్ళీ ఆ మేడం గారిది బర్త్డే ఉందంట, మనం అందరం విష్ చేద్దాం. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రోజా గారు. ఇలాగే మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ విలువైన కామెంట్కి మేము చాలా సంతోషపడుతున్నాం. నిండు నూరేళ్ళు చల్లగా ఉండమ్మా. ఇంకా మన వీడియోలు ముందు మంచి రాబోతున్నాయి. హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు రోజా మేడం గారు. మీకు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, మీ జీవితంలో సుఖ సంతోషాలు తప్ప వేరే వాటికి చోటు ఉండకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాజాను. అయితే మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. మన ఛానల్కి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మన వీడియోలు ఇంకా ముందు బాగుండబోతున్నాయి రోజా మేడం గారు. ఇంకా అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం ఫ్రెండ్స్. మీరందరు ఎంత బాగా సపోర్ట్ చేస్తున్నారంటే, ఇలాగే సపోర్ట్ చేస్తారంటే మన స్టోరీస్, మన కథలు ఇంకా చాలా మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకే ఇంత హ్యాపీగా రోజు వీడియోలు చేయడానికి ముందుకు వస్తున్నాం మేము. ఇంకా సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాము ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని హాల్ అని ప్రెస్ చేయండి. మీకు అన్ని నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్. అయితే పదండి ఇంటింటి రామాయణం 61వ ఎపిసోడ్కి వెళ్ళిపోదాం. తమ్ముడు ఎప్పుడు వస్తాడు డాడీ? మాట్లాడుకుంటూ కూర్చోవాలంటే 2-3 రోజులు మళ్ళీ నేను సెలవు పెట్టలేను డాడీ. ఇంకా వస్తే 1 మంత్ సెలవు పెట్టి ఇల్లు పని మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఇక్కడే ఉండాలి. తమ్ముడిని ఒక రోజు ఉండమని చెప్పాలి కదా. మేము మళ్ళీ రేపు మార్నింగ్ వరకు వెళ్ళిపోవాలి అంటే ఎట్లా? ఇప్పుడు ఏం మాట్లాడతాం తమ్ముడు లేంది అమౌంట్ విషయం. త్వరగా వచ్చేరా అని అనగానే అన్ని ఎక్కడి పనులు అక్కడ వదిలేసి అడావుడిగా వచ్చేసాం డాడీ. తమ్ముడిని ఉంచాలి కదా. ఈ ఒక రోజు మాట్లాడేస్తే అమౌంట్ విషయం ఎంత అవుతుందో అందరం కలిసి ఒక మాట మీద నిలబడాలి. ఇక నేను వచ్చి పని మానుకొని అదంతా డ్యూటీలో నాకు రోజు సెలవు ఇవ్వమంటే ఇస్తారా చెప్పు? అందరూ వెళ్ళిపోండిరా, మరి డాడీ ఒక్కడే చేసుకుంటాడు. రేపటికి చిన్న పిల్లలు ఉన్నారు కదా, మళ్ళీ పెళ్లి చేసేటోళ్ళు. ఆయనకే కదా పట్టింపు, మీకు పట్టింపు లేదు. వాడికి పట్టింపు లేదు, నీకు పట్టింపు లేదు. ఇట్లా మాట్లాడుతున్నారు. నువ్వు చెప్పవేంటి మౌనిక? అలా అనకండి అత్తయ్య, అందరికి పట్టింపు ఉంటుంది. పెద్దలకి ఎక్కువ పట్టింపు ఉండాలి. ఏమండి మీరు అట్లా మాట్లాడకండి. మామయ్య మీకు ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? 2 నెలలు అయినా సరే మీరు మొత్తం లీవ్ పెట్టేసి వచ్చి ఇల్లు పని కంప్లీట్ అయిపోయేదాకా ఉండండి ఇక్కడే. మామయ్య ఏజ్ ఇదైపోయింది, ఇంకా కష్టపడతారా ఈ వయసులో? చెప్పండి. మీరు అలా మాట్లాడొద్దండి మామయ్య ముందు. అందుకే నా కోడలు, పెద్ద కోడలు అంటే నాకు ఇష్టము. అలా మాట్లాడుతుంది చూడు, అందరిని కలుపుకొని మాట్లాడుతుంది. పెద్ద కోడలు అంటే ఇట్లా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. కొడుకున్నాడు చూడు, ఈ కొడుకు వేస్తే ఆ కొడుకు వేస్తే ఎవడు చేయడు, వేస్ట్ అమ్మ జీవితం. కొట్లాడడానికి రాలేంరా మనము. మాట్లాడుకొని ఒక గాడి మీద నడవాలిరా మనం అందరము. ఉన్నరే 2 కొడుకులు. 2 కొడుకుల కోసం కడితే మంచి ఇల్లు కట్టాలనే ఆలోచన నాదేమో. ఇక నువ్వు డ్యూటీ మీద హైదరాబాద్లో ఉంటే, వీడు రోజు డ్యూటీకి వెళ్తే ఇలా అలా అని ముందు అనుకోని చెయ్యాలి ఏ పనైనా. నేను ఒక్కరినే ఎట్లా చేస్తే చెప్పండిరా మీరైనా కూడా. ఊకో మామయ్య, మీరేం టెన్షన్ పడకండి. ఉంటారైనా 2 నెలలు లీవ్ పెట్టుకుంటారు, ఉండండి. ఓ పిచ్చిదానా, మా బాస్ గురించి నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావే? డాడీకి మాట ఇచ్చేస్తే మళ్ళీ రాకపోతే పెద్ద ప్రాబ్లం అవుతుంది. డాడీని వచ్చి మాట్లాడితే తెలుస్తుంది మా బాస్ గురించి ఎట్లాంటోడు ఏం కథ అనేది. తెలియకుండా చేయకుండా నువ్వు మాట్లాడతావు. ఆ రోజు పండగ వచ్చినప్పుడే 15 రోజులు లీవ్ తీసుకున్నందుకు 15-20 రోజులు వాదించిండు వాడు నాతో, తెలుసా నీకు? మరి మీరు టూ మచ్ చేయకండి. మామయ్య ఒక్కరు ఎలా చేస్తారనుకుంటున్నారు ఈ వయసులో? వెళ్ళిపోండిరా మీరు, వెళ్ళిపోండి. వాడు కూడా డ్యూటీకి వెళ్ళిపోని. నేను చేసుకుంటలే, ఒక్కరిని చేసుకుంటా నేను. ఇదేంది రస రోజు ఇదే కోసున్నదిరా మీతో. లొల్లి ఇల్లు స్టార్ట్ చేసి నుంచి లొల్లి. అది ఎంతవరకు ముందులో పడుతుందో ఏమవుతుందో తెలియకొచ్చింది. అందుకే చెప్పిన, వాళ్ళు ఇంటి పంటకు ఉన్నప్పుడే నువ్వు ఇల్లు కట్టయ్యా, ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు తలనొప్పి అని చెప్తే నువ్వు కూడా వినలేవయ్యా. నువ్వు కూడా బాగా ఇది ఉన్నది నీకు. కొవ్వు కరిగించుకోవడానికి నువ్వు చేసుకుంటున్నావు ఇవన్నీ పనులు. సరే మమ్మీ డాడీ, ఈ విషయం చూస్తుంటే ఇది పెద్దగా అయ్యేటట్టున్నది. మళ్ళా లేదు, నేను ఇక మా బాస్తో ఎలాగైనా మాట్లాడేసి వచ్చి ఉంటానులే. డాడీకి ఒకరికి ఎందుకు బాధ పెడతాను, నేను మాట్లాడతాను, మా బాస్తో మాట్లాడతాను మౌనిక అన్నట్టు. సరే మరి నేను మళ్ళీ ఈరోజు సాయంత్రానికి బయలుదేరుతా. తమ్ముడిని పిలిపించి మాట్లాడు, వాడిని కూడా ఉండమాను. వాడు కూడా చూసుకోవాలి. అటు ఇటు పోతే ఇక 2 నెలలు నేను ఇంటి పట్టుకుండి చూసుకుంటాను. తినొచ్చిరా లేదా మరి? పండి తిందురు కానీ. అత్తయ్య ఇప్పటిదాకా కోపంగా మాట్లాడింది చూడు. తల్లి ప్రేమ ఎంతైనా కూడా ఉంటుంది చూడండి. మళ్ళీ తిన్నరా లేదా? పోతే ఓ నీళ్ళ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. మీ కడుపులు నింపడానికే చూస్తుంది అత్తయ్య. ఇప్పుడు పదండి మరి తిందాం. తినేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని అప్పటిదాకా మరిది గారు వస్తారేమో మాట్లాడదాం కానీ పదండి.
తల్లి ప్రేమ కదా తల్లి, కొట్టుకుంటది జీవి, తిన్నారో తినలేదో, ఎంత అలసిపోయి ప్రయాణం చేసి వచ్చిర్రో అంట అని తల్లికుంటది. తండ్రి ఏమో ఈ బాధ్యతల గురించి ఆలోచిస్తాడు. ఇల్లు కట్టకపోతే రేపటి కాలాన ఆడు అటు తిరగబోయిండు ఇటు తిరగబోయిండు దేశాలకుంటూ పోయిండు కానీ ఏం సంపాదించలేడు, ఏమి ఇచ్చిండు వీళ్ళకు. ఆ ఇల్లు కూడా లేదు కనీసం అని నా మీద ఆరిపోసుకుంటారు. అందుకని ఈ తాపత్రయం అంతా నేను ఇల్లు కట్టి చూపిద్దామని ఆలోచించి చేస్తున్నా నేను మీకోసం. సరే సరే అత్తయ్య, పదండి మరి అందరికి నేను వడ్డిస్తాను, తిందాం పదండి. హరిత, ఏంటే నీ బుర్రకు బాగా పదును పెడుతున్నట్టున్నావు, అంతగానం ఏం ఆలోచిస్తున్నావేంటి? ఏముంటది లేండి, మీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. మీ అమ్మ మీ నాన్న ఇద్దరు కలిసి ఏదో మీటింగులు పెట్టారు కదా, మీ అన్న మీ వదిన వచ్చారుగా ఈ రోజు పొద్దున. ఇల్లు గురించే బాగా దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. మరి మిమ్మల్ని కూడా లీవ్ పెట్టమంటారేమో, బావగారికి చెప్తున్నారు 2 నెలలు లీవ్ పెట్టి ఇక్కడే ఉండి ఇల్లు పని మొత్తం కంప్లీట్ అయ్యేదాకా ఉండమని చెప్తున్నారు. అందుకే మిమ్మల్ని కూడా ఉండమంటారా ఏంటా అని ఆలోచిస్తున్నాను. మీరేమంటారు దానికి, మీరు అలా ఉండమని అంటే? అవును, వచ్చారు. ఇల్లు పని కంప్లీట్ అయ్యేదాకా అన్నయ్య ఇక్కడే ఉంటారు. అన్నయ్య వదిన ఇద్దరు ఉంటారు. డాడీ కొంచెం సిక్ అయ్యారు, అందుకే ఇక నువ్వు లీవ్ పెట్టకుండా సరే కానీ వస్తూ పోతూ 1 గంట ముందు డ్యూటీ నుంచి వచ్చే ప్రయత్నం చేయరా, ఇక అందరం కలిసి చేసుకుందాము, మన కోసమే కదా డాడీ కష్టపడుతున్నాడు అని అన్నయ్య నీతులు చెప్తున్నాడు. సరే అన్నయ్య, మరి ఏం చేస్తాము, మన కోసమే కదా అని నేను కూడా తలాడించాను. ఇంకేంటి గంతే సంగతులు. నడిచాయి ఇంకా జరసేపు కూర్చొని మాట్లాడినట్టు చేసి ఇక్కడికి వచ్చేసాను. నువ్వేమంటావే మరి? ఇదంతా రామాయణము రాధాంతం ఎందుకు చెప్పండి, కూలీలను పెడితే వాళ్ళే చూసుకుంటారు కదా. మొత్తం లీజుకి ఇచ్చేసి గుత్తకి ఇచ్చేస్తే మొత్తం కంప్లీట్ చేసేదాకా వాళ్ళే చూసుకుంటారు. నువ్వుండు నేనుండు ఉద్యోగం అనుకో, 2 నెలలు సెలవు పెట్టు, నువ్వు గంట ముందురా, కోడల్ని మొత్తం ఇక్కడే ఉండమను, రేపటి నుంచి వాటర్ పట్టమను, గోడలకి సిమెంట్ చేయమను, ఇవన్నీ చెప్పేటట్టున్నారు కదా. ఇదంతా పని గుత్తకి ఇచ్చేసి అయిపోతుంది కదా, వాళ్ళే చూసుకుంటారు. ఇదంతా అవసరమా? ఈ పొద్దు రేపు ఎవరు చూసుకుంటున్నారు చెప్పండి? అన్నదమ్ములు ఇద్దరు ఒక స్థితితో ఉంటారా, చేస్తారా? డబ్బు అంటే పెడతామేమో కానీ పని దగ్గరుండి చూసుకోమనంటే ఎక్కడి నుంచి చూసుకుంటాం ఏంటండి? అబ్బో, నీకు కూడా పెద్ద పెద్ద ఆలోచనలే ఉన్నాయి హరిత. బుర్ర చిన్నది కానీ పెద్దగా ఆలోచిస్తావే ఏమో అనుకున్నాను. నువ్వన్నది కూడా పాయింటేనే. మరి ఏమనుకున్నారేంటి, నేను కూడా చదువుకున్నాను, నాకు కూడా అన్ని విషయాలు తెలుసు. మీరే చదువుకున్నారా ఏంటి? అవునవును, నీకు కూడా తెలివుందని ఈ రోజే నిరూపించుకున్నావులే గాని నీకు విషయం అడగాను హరిత, సూటిగా సమాధానం చెప్తావా? అడగండి అడగండి, నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను. ఏమనుకుంటున్నారు, హరిత అంటే చెప్పకుండా ఎలా ఉంటాను, తెలిస్తే ఖచ్చితంగా చెప్తానండి. అబ్బో, ఇది పెద్ద తెలివైందని ఫీల్ అవుతుంది. జ్వరం మెచ్చుకున్నానంటే కథ మీ జుట్లకి కూర్చుంటది. పెద్ద తెలివైంది అనుకుంటుంది బండముఖంది. ఏంటండి ఏదో అడుగుతానని మీలో మీరే మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు, ఏంటి సంగతి? అదేనే, లతారాజు ఉన్నారు కదా, వాళ్ళు బాగా అన్యోన్యంగా ఉంటారు కదా. ఎందుకంటావు? రాజు అంతగానం ప్రేమ చూపిస్తాడు లత మీద, లతనేమో రాజా మీద. ఏముందంటావు వాళ్ళకి అంతగానం ప్రేమ ఉండడానికి గల కారణం ఏంటో చెప్తావా? నువ్వు వెళ్తూ ఉంటావు కదా, లత ఏమైనా అడుగుతుందా నా గురించి? ఏంటి భార్య భర్తలు అన్నప్పుడు గాయంత పురుతుండదా? అది కూడా కొత్తగా పెళ్ళయింది ఉంటది, ఉండడానికి గల కారణం ఏంటి? వాళ్ళ ఇంటికి నువ్వు పోతావు కదా, నా గురించి ఏమైనా అడుగుతాదా అని అంటున్నావేంటి? నీ గురించి ఆమె ఎందుకు అడుగుతుంది? భర్త అంత మంచిగా ప్రేమ చూపిస్తూ ఉండంగా ఇంకా పరాయి మగన్ గురించి ఎందుకు అడుగుతుంది? నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకొని అనవసరంగా నాతో మాటలు పడకండి, చెప్తున్నాను. వారు దేవుడు, అనవసరంగా దీంతో గెలికి పెట్టుకున్నట్టున్నాను ఇప్పుడు. ఏంది ఇట్లా రెచ్చిపోతుంది ఇది? ఓ పిచ్చి మొక్కం దానా, అది కాదే. ఇప్పుడు అమ్మలక్కలు కూర్చొని ఉంటే భర్త గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. మా ఆయన ఇలా చూసుకుంటాడు, నన్ను అలా చూసుకుంటాడు, ప్రతి నెల షాపింగ్కి తీసుకెళ్తాడు, సినిమాలకు తీసుకెళ్తాడు, ఇంట్లో కూడా మా ఆయన బెడ్రూమ్లో నన్ను చాలా ప్రేమగా చూసుకుంటాడు, అస్సలు వదిలిపెట్టాడు అక్క నన్ను అని చెప్పుకుంటారు కదా. నీకు ఆ విషయం అడుగుతున్నాను. అది కామనే, ఆడవాళ్ళు అందరూ కూడితే ఇలాంటి మాటలు కామన్గా మాట్లాడుకుంటారు. మా ఆయన అయితే నన్ను ఇలా చూసుకుంటాడు, మస్తు ప్రేమ చూస్తాడు. బెడ్రూమ్లో అయితే మా ఆయన నన్ను లేకుండా ఒక్కరోజు కూడా నిద్రపోడు. ఎప్పుడన్నా ఊరికి వెళ్తే మా ఆయన ఎప్పుడొస్తావు అని ఫోన్ చేస్తూనే ఉంటాడు. మళ్ళీ షాపింగ్కి తీసుకెళ్తే మా ఆయన సెలక్షనే మస్తుగా ఇష్టంగా చేస్తారు. మంచి మంచి చీరలు కొనిస్తారు మా ఆయన. ఇక లతక్క అంటుంది ఏమన్నా, ఏమంటుందంటే చీరలన్నీ సెలక్షన్ మా ఆయననే చేస్తారు, మా ఆయన సెలక్షన్ బాగుంటుంది కదా హరిత అని అడుగుతుంది. అవును బాగుంటుంది అక్క, అందుకే అడుగుతున్నాను, ఎవరి సెలక్షన్ అక్క, శారీస్ ఎలా కొంటావు నువ్వు అని అడిగాను. అడిగితే ఈ సమాధానం చెప్పింది. ఆమె గంట సేపు ఇంకా వాళ్ళ ఆయన గురించే గొప్పలు చెప్తుంది.
ఇంకా మా ఆయన చూడడా, మా ఆయన కూడా మంచిగా చూస్తాను నన్ను. షాపింగ్కి తీసుకెళ్ళమంటే కూడా తీసుకెళ్తారని నేను కూడా చెప్పుకున్నా గొప్పలు. ఏంటి గొప్పలు చెప్పుకున్నానంటావు? నేను నిన్ను ప్రేమగా చూసుకుంటాను కదా. నేను షాపింగ్కి తీసుకెళ్తే కూడా ఒకేసారి ఒక 10 డ్రెస్సులు 10 చీరలు కొనుక్కొని వస్తావు. అవన్నీ మర్చిపోయావా? నేను కూడా నీకు కొనిచ్చాను కదా. అవన్నీ నువ్వు కూడా చెప్పాల్సింది లతకి. మా ఆయన షాపింగ్కి తీసుకెళ్తే 10 కొనిస్తారు ఒకేసారి. మళ్ళీ హోటల్లో తిందామంటాడు, సినిమాలకి తీసుకెళ్తాడు, అన్ని కొనిస్తారు. నేను ఏది లోటు చేయరు మా ఆయన నాకు అని చెప్పాల్సింది నువ్వు. ఎప్పుడండి నాకు మీరు 10 డ్రెస్సులు 10 చీరలు కొనిచ్చింది? ఎప్పుడో పెళ్ళైన కొత్తలా 2 చీరలు 2 డ్రెస్సులు ఒక్కసారి కొనిచ్చారు అంతే. మళ్ళీ షాపింగ్కి వెళ్దామంటే లేదు లేదు నువ్వు స్వీట్ ఎంబడి వెళ్ళిపో షాపింగ్కి, ఇదిగో తీసుకో 2000, ఇదంతా నువ్వు చీర కొనుక్కో డ్రెస్ కొనుక్కో అని ఇస్తారు. వేరే వాళ్ళకైతే షాపింగ్లు దగ్గరుండి చేపిస్తారు. లక్షలు లక్షలు అప్పు చేసి అయినా సరే షాపింగ్లు చేసి మరీ దాంతో ఎంజాయ్ చేసి దానికి తగలెట్టి వచ్చారు కదా. నాకు ఇవ్వడానికైతే మీకు చేతులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ విషయాలన్నీ చెప్దామనుకున్నాను లతక్కకి, కానీ నా భర్తది ఇజ్జత్ నేనే తీసుకున్నట్టు అవుతుందని చెప్పి ఊరుకున్నాను. కానీ ఒకరోజు ఏదో ఒకరోజు చెప్తాను. అట్లా నీ భర్త ఇజ్జత్ నువ్వే తీసుకుంటావా? ఏ గొప్పలు చెప్పుకోవాలి కానీ ముందు ముందు ఫ్యూచర్లో కొనుక్కోమా. మనము నీకు వచ్చే నెలలో బంగారం కొందాం అనుకున్నాను, చీరలు కొందాం అనుకున్నాను, షాపింగ్కి తీసుకెళ్ళి మరీ నీ ఇష్టమైనవి నీకు కొనిద్దాం అనుకున్నాను. ఒక్కసారి తీసుకురాకపోతే అలా చెప్తావా లతతో? అలా చెప్పొద్దు. మా ఆయన నెక్స్ట్ మంత్ నాకు బంగారం కొనడానికి తీసుకెళ్తారంట, శారీస్ కూడా అలాగే కొందామని అన్నారు. చాలా రోజులైంది షాపింగ్ చేయక, వెళ్దామని అన్నారని చెప్పు ఈసారి, సరేనా? అవును, నాకు విషయం అర్థం కాదు. అప్పటి నుంచి నేను కూర్చున్న దగ్గరనే కూర్చొని ఉన్నాను. ఆమె గురించి అంతగానం అడుగుతున్నావు ఎందుకలా? నీ గురించి అలా గొప్పలు ఎందుకు చెప్పుకోమంటున్నావు? లత గురించి అంతగా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు ఎందుకలా? ఏమనిపిస్తుంది నీకు? పరాయి ఆడదాన్ని భార్య ముంగట తీసి అట్లా మాట్లాడతారా చెప్పు? నీకు అసలు కొంచెమైనా ఉందా సిగ్గు? లత గురించి అంతగానం ఎందుకు రాగాలు దీర్ఘాలు తీస్తున్నావు? ఆమె గురించి అంత ఆరాధిస్తున్నావు ఎందుకు? ఏంటి సంగతి చెప్పు, నేను రాజాకు పోయి చెప్పనా? అయ్యో, మ్యాటర్ సీరియస్ అయ్యేటట్టుంది. ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళాల్సిందే. ఇంకా మాట్లాడద్దు లత గురించి. దీనికి ఇంకెక్కువ మాట్లాడితే డౌట్ వచ్చేస్తుంది. ఇప్పటికే కోపం వచ్చేసిందిరా బాబోయ్. హలో, ఏమండి అలా అడుగుతుంటే వెళ్ళిపోతున్నారేంటి? ఆగండి. ఏం లేదే, మళ్ళీ వస్తానండు. వాష్రూమ్ వచ్చినట్టు అనిపిస్తేను వెళ్తున్నాను. తెలుసు మీ కథలన్నీ నాకు ఎందుకు అర్థం కావు. ఆ లత మీద కన్నేసారని నాకు ఎప్పటి నుంచో అర్థమైంది. నువ్వు టెర్రస్ మీద కూర్చొని దాని గురించి ఆలోచించడమే నాకు అర్థమైపోయింది. నీకు అసలు మూడింది. ఒక్కసారి కాదు 2 సార్లు కాదు. ఇంతకుముందు దాని దగ్గర నుంచి విడిపించుకొని వచ్చాను. అటు నుంచి ఇటు నుంచి దాన్ని మానేశారు. మళ్ళీ ఇప్పుడు లత మీద కన్నేశారు. ఇది మాత్రం మామయ్యకు ముందే చెప్పాల్సిందే. ఇంట్లో ఉంటున్నాము, ఏదన్నా అటు ఇటు అయిందనుకో రాజతోని అనవసరంగా తన్నులు తింటాడు మా ఆయన. ఖచ్చితంగా మామయ్యతో ఈ విషయం ఒకరోజు అత్తయ్యకి తెలియకుండా చెప్తాను. చెప్తేనే మంచిది, లేదంటే ఇది ఇంకా ముదిరి ఏమవుతుందో ఏమో. మరి లత మీద బాగానే ఆశలు పెట్టుకుంటున్నట్టున్నా నువ్వు. నీ సంగతి చెప్తాను. లత, గంగా, ఎన్ని రోజులైనా నిన్ను చూడక. రారా కూర్చో. ఏం చేస్తున్నావే అంత బిజీ? ఒక్కరోజు ఫోన్ కూడా చేయట్లేదు గింత. ఏం చేయమంటావు గంగా? ఇక మా ఆయన ఉంటే నాకు పొద్దే తెలియదు. 24 గంటలు ఆయనతోనే సరిపోతుంది. అది ఉండంటే ఇది ఉండంటారు, ఇది ఉందంటే అది ఉండంటారు. టైంపాస్ అవ్వట్లేదు, బయటకు వెళ్దామంటారు. మా అత్తయ్య లేదు, ఇల్లును వదిలేసి ఎక్కడికంటే అక్కడికి తిరిగితే బాగోదు కదా అని మళ్ళీ అత్తయ్యకి తెలియకుండా ఊళ్ళోకి వెళ్తే ఏమంటుందో అని చెప్పి రాలేదు గంగా. లేదంటే మీ ఇంటికి వద్దాం అనుకున్నానేమన్నా. సంతోషంగా ఉంటున్నారు కదా అంటే చాలేవే. మంచిగా చూసుకుంటున్నారా మీ ఆయన నిన్ను? ఓ, చాలా బాగా చూసుకుంటున్నారే. ఒక్క క్షణం కూడా మా ఆయన నన్ను వదిలేసి ఉండరు తెలుసా. ఎంత సంతోషంగా ఉన్నానంటే నేను పుట్టి నుంచి కూడా ఇంత సంతోషంగా ఎప్పుడు లేను గంగా. అంత సంతోషంగా చూసుకుంటున్నారు మా ఆయన. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు నన్ను. అన్నయ్య కూడా బాగున్నారా? పిల్లలు కూడా బాగున్నారా? ఒక్కసారైనా పిల్లలను తీసుకొని ఇంటికి రావే. రాజా ఏమన్నాడు? మళ్ళీ వచ్చినప్పుడు పిల్లలను తీసుకొని రా గంగా, మర్చిపోకు, ఒకరోజు ఉండాలి అని అన్నారు. నువ్వేమో అస్సలు పిల్లల్ని తీసుకొని రావట్లేదు. నీకు అంతగానం బిజీ ఏముంది పని? అందరం బాగున్నాము లత. వద్దామంటే కుదరట్లేదే. మొన్నటి వరకు ఇక కూరగాయలు దింపి కూరగాయలను అమ్ముకొని వచ్చేసరికి రాత్రి చీకటి అయిపోయేది. పొద్దున ఏమో కూరగాయలు దింపడానికి పోవాలి, ఇక సాయంత్రం ఏమో అమ్ముక రావడానికి వెళ్ళాలి. అట్లనే వారం 10 రోజులు ఏడ వీలైంది. అందుకే నీకు ఫోన్ కూడా చేయలేను, ఇక్కడ కూడా రావడానికి వీలు కాలేదు. ఓ అవునా, కూరగాయలు పండించారా? మంచి పని చేశారే, మస్తు లాభం వస్తుందిలే. ఇక ఊర్లో తిరిగి అమ్మావా? మరి ఇక్కడ సైడ్ రాలేవేంటి? అవునే, ఇక్కడ నుంచి వద్దామని అనుకున్నా కానీ రోజు అక్కడ నుంచి మొదలెట్టేసరికి ఇక్కడికి వచ్చేసరికి 7-8 అయింది. చీకట్లో కొంచెం నీళ్ళేమో కొనాకుంటుంది, ఇక భయంగా పట్టింది ఒక్కదాన్నే. అన్ననేమో పక్క ఊరికి అమ్ముకొచ్చిండు, నేనేమో ఊళ్ళోనే అమ్మిన.
ఆ అట్లా గడిచిపోయింది. ఇక వద్దామని 2 సార్లు అనుకున్నాను, చాలా చీకటి అయిపోయింది, మీ ఇల్లు దూరం, ఇక రాలేకపోయాను. కూరగాయలు తీసుకురమ్మంటావా మరి? వద్దులే, కూరగాయలు ఈయన కూడా బాగానే తీసుకొచ్చిర్రు, వారంకు సరిపడా ఇంకెక్కువనే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళింది మరి మీ అత్తయ్య, కనిపించట్లేదు? మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళింది, హైదరాబాద్ వెళ్ళింది. ఆమె చెల్లెలు కూతురు అక్కడ యుఎస్లో ఉంటుందంట, అమెరికాలో. ఆమె వచ్చిందంట రీసెంట్గా. వచ్చేసరికి ఇక అత్తయ్య అక్కడే ఉండిపోయింది. మామూలుగా వాళ్ళ చెల్లెల్ని చూసి రావడానికంటా అని వెళ్ళింది. ఇక వాళ్ళ కూతురు రాగానే ఇక అక్కడే ఉండిపోయింది. వారం 10 రోజులు అక్కడే ఉంటాను, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి ఇక అక్కడే ఉంది. వస్తుందేమో, ఇక ఆయన పోయి తీసుకొస్తాడేమో. ఇద్దరే ఉన్నారు, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. కమ్మగ పుల్ల వండుకుంటా పొద్దంతా ఇక రాజా ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ పొలం కాడికి వెళ్ళట్లేదు, ఏం వెళ్ళట్లేదా ఇంకా? అదేం లేదే, మా అత్తయ్య ఊరుకుంటారా పొలం దగ్గరికి వెళ్ళకపోతే? పని పెట్టారు కానీ వెళ్ళి చూసి రావాలట్లా. ఇప్పుడు అక్కడికి వెళ్ళాడు, వస్తాడు ఇక కాసేపు అయితే. నన్ను ఒక్కదాన్ని మరిచి వెళ్ళడానికి భయపడతాడు అసలు. ఇంట్లో ఒక్కదాన్ని వదిలేసినా కూడా భయపడతావు నువ్వు అని వదిలిపెట్టాడు. నిన్న కూడా ఇద్దరం కలిసి వెళ్ళామే. ఆ శ్రీధర్ గారు మళ్ళీ ఏమైనా వస్తున్నాడా ఇంటికి? వాడు మంచోడు కాదు, జర జాగ్రత్తగా ఉండు వాడితో. ఆ రోజు చూశాను కదా డైరెక్ట్, చాలాసేపటి నుంచి అలా పొంచులు కాసుకుంటూ మనం ఏం మాట్లాడుతున్నామా అని చెట్టు చాటుకు దాక్కొని మరీ చూస్తున్నాడు. వాడి నుంచి జర నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. లేదే, రావట్లేదు. కానీ ఒక సంఘటన జరిగిందే నిన్న. మా ఆయన నన్ను తీసుకొని పొలం కాడికి వెళ్ళాడు. ఒక అవ్వ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ప్రత్యేకంగా అక్కడనే మేమున్న దగ్గరనే ప్రత్యక్షమైనట్టే వచ్చింది. వచ్చి నీకు రాబందు ఏదో వెంటాడుతుంది, నువ్వు ఆ రాబందు నుంచి జాగ్రత్తగా ఉండు, నీ జీవితంలో చాలా కష్టాలు పడ్డావు, ఆ కష్టాలన్నీ తీరే సమయం వచ్చింది, కానీ ఒక్క గండం పోయిందంటే నీకు ఎలాంటిది ఉండదు, జీవితంలో చాలా బాధలు పడ్డావు, ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త వహించు అని హెచ్చరించినట్టు చెప్పి వెళ్ళింది. సడన్గా ఎవరో ఏమో ఆమె తెలీదు. అప్పటి నుంచి నా మనసులో మనసు లేదే. రాజా కూడా చాలా బాధపడుతున్నాడు, దాని గురించే ఇంకా 24 గంటలు ఆలోచిస్తున్నాడు. ఏంటో ఏమో అర్థం కాకుండా ఉంది. సడన్గా వచ్చి అలా చెప్పి ఇలా వెళ్ళిపోయింది. అదేనే, ఎవరో హెచ్చరించినట్టు హెచ్చరించిరు కానీ నీ మంచికే జరిగింది లే లత. నువ్వు జాగ్రత్తగా ఉండమని ఆ దేవుడే పంపించాడేమో మరి. ఇప్పటికే నీ జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొంటూ వచ్చావు, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండమని ఆ దేవుని రూపంలోనే ఎవరో వచ్చి చెప్పినట్టు చెప్పారేమోనే. అయినా నేను చెప్పాను కదా ఆ రోజు, అందుకే నువ్వు జాగ్రత్త ఉంటావని. ఇట్లా నీకెందుకు అవుతున్నాయో అర్థమవుతలేదు లత. అసలు నిన్ను చూసి ఓర్వకనా ఇలాంటివి ఏం జరుగుతున్నాయో అర్థం కాకుండా ఉంది. మా ఆయనతో కూడా రాత్రి అన్నాను నేను, దాని జీవితం ఇప్పుడిప్పుడే మంచిగా అవుతుంది, పాపం ఇలాంటి సమయంలో ఎట్లాంటి లోటు జరగొద్దు, కొడుకో బిడ్డనో ఉడితే దాని జీవితం ఇంకా బాగుంటుంది అని. మా ఆయన నేను నిన్ననే మాట్లాడుకున్నామే. ఇక ఒకసారి ఎందుకో మనసులో తిరిగినట్టు అనిపిస్తే, కళలు వచ్చినట్టు అనిపిస్తే ఇక వచ్చి చూసిపోతానని చెప్పి వచ్చిండే. రాజు ఉంటే కూడా బాగుండే, అన్ని ఇద్దరికి కలిపి జాగ్రత్తలు చెప్పి వెళ్ళేదాన్ని. ఇప్పుడు వస్తాడో ఏమో. ఊకే బాధపడకు, ఇక సంతోషాన్ని గుర్తు చేసుకోవాలి కానీ జరిగిపోయిన ఈ చిన్న చిన్న బాధల్ని గుర్తు పెట్టుకొని జీవితాంతం బాధపడుకుంటూ కూర్చోకు. రాజాతో మంచి సమయం గడుపు, కొడుకో బిడ్డన తొందరగా పుట్టే ప్రయత్నం చేయండి. నేను కూడా వాడితో ఆడుకుంటాను. మీ అత్తయ్య కూడా అదే చూస్తుంది అనుకుంటా, ఎప్పుడెప్పుడు నాకు మనమడు వస్తాడో మనమరాలు వస్తాడో అని అనుకుంటుండొచ్చు. ఈ చిన్న చిన్న విషయాలకు భయపడుతూ ఉంటే ఎట్లనే లత? నీకు ఎంత ధైర్యం చెప్తూ వస్తున్నాను నేను, అయినా కూడా నువ్వు ఈ చిన్న విషయాలకు వణుకుతావు ఎందుకే? జనకొద్దు వనుకొద్దు, ఊకో, ఏడవకు. ఏడుస్తారా? ఇక రాజు వచ్చిందంటే గంగొచ్చి ఏడిపించింది నా భార్యని అనుకుంటాడమ్మో. ఆయన మళ్ళీసారి వస్తే కూడా నువ్వు వచ్చినప్పుడల్లా నా భార్యని ఏడిపిస్తావా, నువ్వు రాకు అంటే అంటాడు. సరే లేవే, వచ్చినప్పుడల్లా నిన్ను బాధ పెట్టి నేను బాధపడుతూ ఉంటాను, ప్రతిసారి ఇదే జరుగుతుంది. ఇప్పుడైనా సంతోషంగా ఉందాము, ఉన్న 2-3 గంటలైనా సరే ఉండు. మా ఆయన వస్తారు, మా ఆయన వస్తే ఏమైనా స్పెషల్ వండుకొని తిందాం ఈరోజు. ఆయన కూడా చాలాసేపు అయింది, నువ్వు వచ్చి చాయ్ అయినా పెట్టుకొస్తా, లేకపోతే అన్నమే తినే పెట్టుకొస్తాను, ఉండు కూర్చో. అయ్యో అవన్నీ ఏమనుకోకే, మనమేం కొత్త ఫ్రెండ్స్ కాము, కొత్త చుట్టాలం కాము, అర్థమవుతుందా నీకు? నేను తినేసే వచ్చినానే, ఇక రాజు వచ్చేదాకంటే లేట్ అయిపోతుంది. నేను చెప్పాను కదా, వీలైనప్పుడు ఖచ్చితంగా ఈ 2-3 రోజులలో అయినా సరే, వారం రోజులలో అయినా సరే, నీ పుట్టినరోజు కూడా దగ్గరలో ఉంది కదా, ఆ రోజు వచ్చి ఈయన్నే ఉండి ఈయన్నే మంచిగా జరుపుకొని నీ బర్త్డేకి రాత్రి కూడా ఇక్కడనే ఉండి పోతాం కానీ, పిల్లల్ని తీసుకొని వస్తాను కానీ, నువ్వేం బాధపడకు సరేనా? తినలేదు చాయ్ తాగలేదు అని ఏమనుకోకు, ఓకేనా? నేను వెళ్ళొస్తాను మరి. అదే వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటున్నావే, తినట్లేదు, టీ కూడా తాగట్లేదు కనీసం. ఈ బర్త్డేకైనా వచ్చి ఒక రోజు నైట్కి ఇక్కడనే ఉండి ఎంజాయ్ చేసి వెళ్దు కానీ. సరేనే, ఖచ్చితంగా వస్తానని చెప్తున్నాను కదా, పిల్లల్ని కూడా తీసుకొని వస్తాను, బాధపడకు లత నువ్వు, సరేనా? మరి నేను వెళ్ళొస్తా, జాగ్రత్తగా ఉండు, ఏమన్నా ఉంటే ఫోన్ చేయి.